మనిషికి మాట తీరు ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను అమ్మలేవు. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ఒక మనిషి గురించి మరొక మనిషి జీవితాంతం గుర్తుంచుకునే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో చేసిన గాయం. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు కింద పడిపోతానో అని భయపడుతూ ఉంటే రెండోవాడు కింద పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. సక్సెస్ స్టోరీలలో మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలలో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా ఉండాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా ఉండాలి. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. సమయం ఉన్నప్పుడు మాట్లాడే వారికంటే సమయం కల్పించుకొని మాట్లాడే వారికే ప్రేమ ఎక్కువ. అలాంటి వారిని వదులుకోకు మిత్రమా. అమ్మ ప్రేమకు ప్రతిరూపం పదిలంగా కాపాడుకో. అమ్మ ప్రేమకు ప్రతిరూపం పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.